హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రవ్వ లడ్డు ఎలా చేసుకుందామో చూద్దాం. ఓకేనా? కడాయి తీసుకుని దాంట్లో నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి ఎలా వేసుకోవాలి అంటే, మనం బొంబాయి రవ్వ తీసుకుందాం. బొంబాయి రవ్వని ఫ్రై చేసుకునేంతవరకు. బొంబాయి రవ్వని నేతిలో మనం ఫ్రై చేస్తున్నాం అనుకోండి, అది ఎలా విచులుతుంది అంటే పొడి పొడిగా విచులుతుంది అనమాట. అంటే రవ్వ విచులుతుంది వేడికి, ఆ గీలో మనం ఫ్రై చేస్తున్నప్పుడు. చూడండి, నేను రవ్వ ఫ్రై చేస్తున్నాను, కరెంటు పోయిందనమాట. మళ్ళీ టార్చ్ పెట్టి మళ్ళీ ఫ్రై చేస్తున్నాను, ఇంతలోపే మళ్ళీ కరెంట్ వచ్చేసింది. దీంట్లో తురిమిన కొబ్బరి కూడా వేసుకున్నాను. ఓకేనా? బాగా ఫ్రై అయిన తర్వాత బొంబాయి రవ్వ, ఇలాచీ పౌడర్ ఇలా చేసుకుని వేసుకున్నాను అనమాట. ఓకేనా? నెక్స్ట్ నేను యాడ్ చేసింది ఏంటంటే పంచదార. మనకి తీపికి ఎంతగా సరిపోతుందంటే, కొంతమంది ఎక్కువ తీపి ఇష్టపడతారు, కొంచెం తక్కువైనా పర్లేదన్నమాట. తీపిని కూడా యాడ్ చేసుకుని నెక్స్ట్ నేను ఏం చేశాను అంటే, బాగా ఇది అంటే ఆ పంచదార కూడా దాంట్లో బాగా కలిసేంత వరకు బాగా ఫ్రై చేశాను అనమాట. ఓకేనా? చూడండి, ఫ్రై చేసిన తర్వాత నేను పచ్చి పాలు తీసుకుని అవి చల్లగానే ఉన్నాయి, కొంచెం కొంచెం కలుపుతూ ఇలా ముద్ద మనం లడ్డు చేయడానికి వీలున్నంత వరకు ఆ పాలను నేను కలుపుకున్నాను అనమాట. చిన్న బౌల్లో పచ్చి పాలు తీసుకుని ఆ పాలని కలుపుతూనే బాల్స్ చేశాను అనమాట. లడ్డూలాగా ఫోల్డ్ చేశాను ఆ పిండిని. చూడండి, రవ్వ లడ్డూలు తయారైపోయాయి. చాలా ఈజీ రెసిపీ. పిల్లలు లడ్డు కావాలి అనగానే మనం ఇంట్లో అంటే వేరే ఏమీ బయట నుంచి తెచ్చి ఇవన్నీ చేయకుండా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. రవ్వ ప్లస్ పంచదార, యాలకుల పొడి, పచ్చిపాలు, కావాలి అనుకుంటే కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, పొడి యాడ్ చేసుకుని. ఓకేనా? పొడిలాగా చేసుకుని. చూడండి ఫ్రెండ్, ఈజీ రెసిపీ అనమాట. రవ్వ లడ్డు తయారైపోయింది. మీకు ఇష్టమైన ఒక స్వీట్ నేమ్ని నాకు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ టైం అది ట్రై చేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే చూస్తుండండి, షేర్ చేయండి, మీకు నచ్చిన వంటకాలని మెన్షన్ చేయండి. మీరేమైనా ఇంట్లో ట్రై చేస్తే మీ వీడియోస్ని కూడా షేర్ చేయండి, నేను కూడా చూస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే నాతో కూడా షేర్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా చూడమని చెప్పండి. అంటే ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.